హలో అండి. ఇంట్లో మనం గుమ్మడికాయ కూర వండుతున్నామని చెప్పినా, లేదంటే తోటకూర వండుతున్నామని చెప్పినా, బాబోయ్! మాకీ కర్రీనా అస్సలు వద్దే వద్దని చెప్పేసి ఆమడ దూరం పారిపోతూ ఉంటారు. మరి అలా పారిపోకుండా మీరు చేసిన ఈ కర్రీ ఇంట్లో వాళ్ళు తినాలంటే రెండింటిని కలిపి చక్కగా దగ్గరగా ఇగురు చేసి పెట్టండి. ఈ ఇగురుని మీరు ముక్కలతో పాటు అన్నంలో బాగా గుమ్మడికాయ ముక్కలు మ్యాష్ చేసి పెట్టేసేయండి. ఆ కమ్మదనానికి వాళ్ళు ఫిదా ఫిదా అయిపోవాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ సైజ్ గుమ్మడికాయని శుభ్రంగా కడిగేసుకొని, లోపల పిక్కలని గుజ్జునంతటిని తీసేసుకొని, చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ప్రక్కన పెట్టుకోండి. 2 కట్టల తోటకూరని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ప్రక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. దగ్గర దగ్గర ఒక 6 స్పూన్లు అయితే వేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వీటన్నింటిని శుభ్రంగా బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, దంచుకున్న వెల్లుల్లి రేకులు ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెమంతా ఎండుమిరపకాయలు, కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని, కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు అంతటినీ వేసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. తర్వాత తీసేసి కలుపుకొని మరలా తోటకూరని ఒక 10 నిమిషాలు మగ్గించుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెమంత పసుపు, ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీగా అయిన తోటకూర గుమ్మడికాయ ఇగురు అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.